తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాల మీద ఫోకస్ పెడుతుంటే హిందీ హీరోలు ఏకంగా హాలీవుడ్ వెళ్తామంటున్నారు. షారుఖ్ కు హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. కింగ్ ఖాన్ డేట్స్ కోసం ఆల్రెడీ మార్వెల్ రంగంలోకి దిగింది. ఇది ఇండియన్ సినిమాకు మరో బిగ్గెస్ట్ స్టెప్ అనే చెప్పాలి. ఇండియాలో చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, కానీ పాన్ ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ స్టార్ మాత్రం షారుఖ్. ముఖ్యంగా నార్త్ అమెరికాలో కింగ్ ఖాన్ కు పెద్ద ఎత్తున అభిమానులున్నారు. పఠాన్ లాంటి సినిమా ఇండియా నుంచి 650 కోట్లను కొల్లగొడితే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 400 కోట్లు వచ్చాయి. అది కింగ్ ఖాన్ రేంజ్. అందుకే షారుఖ్ తో మూవీ కోసం మార్వెల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. సూపర్ హీరోలకు అడ్డాగా మారిన మార్వెల్ కంపెనీ ఫ్యూచర్ లో తాము నిర్మించబోయే ఒక సూపర్ హీరో సినిమాలో షారుఖ్ ను నటింప చేయాలనే ఆలోచనతో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. పఠాన్ వస్తే మార్వెల్ రేంజ్ ఇంకా పెరుగుతోందని చెప్తోందట. ప్రస్తుతం ఈ న్యూస్ మార్వెల్ ఫ్యాన్స్ ను గాల్లో తేలేలా చేస్తోంది. 2 ఏళ్ల క్రితం జవాన్, పఠాన్, డంకీ లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఒకే ఏడాది దాదాపు 3000 కోట్లను కొల్లగొట్టాడు షారుఖ్. అందుకే కాస్త బ్రేక్ తీసుకున్నాడు. వచ్చే నెల నుంచి మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోబోతున్నాడు. దీపికా పదుకునే మరోసారి కింగ్ ఖాన్ తో జోడీ కట్టనుంది. పఠాన్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించబోతున్నాడు. వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేస్తారు. ఈ మూవీ తర్వాతే షారుఖ్ మార్వెల్ కు వెళ్లే అవకాశాలున్నాయి.